13వ పాఠము సంఘము సమరయ ప్రాంతమునకు విస్తరించుట. పాలస్తీనాలోని 3 రాష్ట్రాల్లోని రెండింటి యందంతటను అనగా యూదయ మరియు సమరయ యందంతటను ప్రభు సంఘం విస్తరించుట గూర్చి మనము అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయములో నేర్చుకుంటాము. ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము. మొదటిదిగా, సంఘమునకు విరోధంగా గొప్ప హింస కలిగిందని లూకా చెబుతున్న దాని పరిణామమేమయ్యుండిందో చూద్దాము. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. రెండవదిగా, ఫిలిప్పు సమరయ పట్టణములో చేసిన పరిచర్యను చూద్దాము. సమరయ కూడా ఒక రాష్ట్రం, కానీ అందులో సమరయ అని సంబోధింపబడిన ఒక పట్టణముండింది. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయములో మనము తెలుసుకొనబోతున్న ఫిలిప్పు అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం ప్రకారం సంఘములో ఒక పరిచారకుడై ఉండుటకు ఎన్నుకొనబడినవాడు ఇతడే. ఇప్పుడతడు ఒక సువార్తికుడు. అటు తరువాత అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయములో ఎన్నుకొనబడిన 7గురిలో ఒకడని ఫిలిప్పును వర్ణిస్తూ అతనిని సువార్తికుడు అనగా నశించిన వారికి క్రీస్తు యొక్క సువర్తమానమును ప్రకటించువాడని పిలుస్తూ ఇతనిని గూర్చి లూకా మనకు మరలా జ్ఞాపకం చేస్తాడు. యెరూషలేములోని సంఘము చెదిరిపోవుట. సౌలు యూదులను హింసించుట. సంఘమునకు విరోధమైన యూదుల హింసలకు సౌలు ఇప్పుడు నాయకుడవుతున్నాడనే వాస్తవాన్ని తెలుసుకొనడంతో ఈ అధ్యయనాన్ని మొదలుపెడుదాము. సౌలు స్టెఫను మరణానికి సంపూర్ణంగా సమ్మతించాడనియు, అదే దినాన యెరూషలేములోని సంఘానికి విరోధంగా గొప్ప హింస చెలరేగిందనియు మనము అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనములో చదువుతాము. ఇది క్రీస్తు సువార్త మరియు సంఘము అనగా సత్యమును గూర్చిన స్తంభము మరియు ఆధారమై ఉన్నదని పౌలు చెబుతున్న దాని పట్ల తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చెలరేగిన దౌర్జన్యపూరితమైన వ్యతిరేకత యొక్క ఆరంభమై ఉండింది. ఇలా హింస మొదలైనప్పుడు సంఘ సభ్యులు యూదయ మరియు సమరయ ప్రాంతముల యందంతటను చెల్లాచెదరై పోయారనియు, యెరూషలేములో అపోస్తలులు తప్ప ఇంకెవరునూ నిలిచి ఉండలేదనియు లూకా చెబుతున్నాడు. మన ప్రభువును గూర్చి ప్రకటింపబడిన సువర్తమానము పట్ల సుముఖంగా ప్రతిస్పందించిన వారితో కూడా అపోస్తలులు యెరూషలేములో కొంతకాలము నిలిచియుండిరి. లూకా సౌలును పరిచయం చేస్తున్నాడు, కానీ తార్సువాడైన సౌలును గూర్చి కొన్ని విషయాలు గమనించడం ఈ సందర్భంలో ముఖ్యము. తరువాతి అధ్యాయములో మనము ఇతనిని మరియు ఇతడు క్రీస్తును అంగీకరించుట గూర్చి ప్రత్యేకించి పేర్కొంటాము. కానీ అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయములో పౌలు అనగా సౌలు అనే తన పేరును మార్చుకున్నవాడు ఇప్పుడు ప్రభువునకు నమ్మదగిన పరిచారకుడు మరియు రోమా ప్రభుత్వ ఖైదీ అయ్యున్నాడు. మనము అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయములో చదువుతున్నట్టు ఈ గొప్ప హింసలు చెలరేగిన సమయములో అతడు చేయుచుండెనని పౌలు వర్ణిస్తున్న కొన్ని విషయాలను మరియు ప్రభువునకు వ్యతిరేకంగా చెలరేగిన హింసల కాలంలో ఇతడు ఎటువంటి నాయకుడై ఉండెనో లూకా రాస్తున్నాడు. పౌలు తాను చేపట్టిన చర్యలను రాజైన అగ్రిప్పకు మరియు ఆ ప్రాంతమునకు అధికారి అయి ఉండిన ఫేలిక్సుకు వివరిస్తున్నాడు.
కైసరయ పట్టణమునకు చెందియుండి పేరెన్నికగన్న ఇతరులు కూడా కొందరున్నారు. తాను క్రీస్తు యొక్క దాసుడు ఎందుకయ్యాడో, యూదా మతము నుండి క్రైస్తవ్యమునకు ఎందుకు మారాడో తెలియజెప్పుటతో పౌలు తన సంవాదనమును మొదలుపెట్టుతున్నాడు. అపోస్తలుల కార్యములు 26 అధ్యాయం 9 నుండి 10 వచనాలలో పౌలు ఇలా చెబుతున్నాడు: నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేననుకొంటిని. యెరూషలేములో నేను అలాగు చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని. సౌలు యెరూషలేములో ఉండిన క్రైస్తవుల పట్ల మాత్రమే కాదుగాని దాని చుట్టుప్రక్కల ఉండిన ప్రదేశాల్లోని క్రైస్తవుల పట్ల కూడా వైరభావం కలిగి ఉండెననుటలో ఎటువంటి సందేహమైనను లేదు. సంఘమునకు విరోధంగా హింసలను రెచ్చగొట్టడానికి అతనికి ప్రధాన యాజకుల ప్రోత్సాహం, ఆమోదము మరియు పర్యవేక్షణ కూడా ఉండినవి. పౌలు బహుశా యెరూషలేము పట్టణములోని ఒక సమాజ మందిరమునకు అధికారము గల నాయకుడయుండెను గనుక ఒక సమాజ మందిరపు అధికారిగా క్రైస్తవులకు విరోధంగా చేపట్టబడిన చర్యలను అతడు సమ్మతించగలడని ఈ వివరాలు సూచిస్తున్నాయి. పౌలు ఇంకా ఇలా సెలవిస్తున్నాడు: అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంత పెట్టగలవాడనై ఇతర పట్టణములకును వెళ్ళి వారిని హింసించుచుంటిని. అపోస్తలుల కార్యములు 26 అధ్యాయం 11 వచనం. యెరూషలేము పట్టణమందు మొదటి శతాబ్దంలో అనేక సమాజ మందిరములు ఉండినవి గనుక అతడు పరిశుద్ధులను పరిశుద్ధులయుండి క్రీస్తునకు చెందియుండిన వారిని, మన ప్రభు యొక్క సంఘములో సభ్యులయుండిన వారిని కనుగొనడానికి సౌలు ఒక సమాజ మందిరము నుండి మరొక సమాజ మందిరమునకు వెళ్ళుచుండెను. అతడు దమస్కునకు వెళ్ళడం, మార్గములో అతడు మారిపోవడం గూర్చి పౌలు అటు తరువాత వర్ణిస్తున్నాడు. కాని తార్సువాడైన సౌలు యొక్క స్వభావమును గమనించండి. అతడు హింసాత్మకమైనవాడు, అతి దారుణమైనవాడు, మచ్చికపరచబడజాలని వాడు, అతి తీవ్రమైన వాడయుండెను. క్రీస్తు పనులను సువార్త ఉపదేశింపబడుచు బోధింపబడుటను వ్యతిరేకించుటలో మత ఛాందసవాది. క్రైస్తవ్యమును నాశనము చేయడానికి తన కండబలము మరియు భావోద్వేగ శక్తి చేయగలిగిన దానినంతటినీ చేయుచుండెను. నిజముగా అతడు ఈ గొప్ప హింసకు నాయకుడే. భక్తిగల మనుషులు కొందరు స్టెఫనును సమాధి చేసి అతని కోసం అంగలార్చారని స్టెఫను గూర్చిన చివరి తలంపుగా లూకా అపోస్తలుల కార్యములు 8 అధ్యాయం 2 వచనములో రాస్తున్నాడు. ఇది గమనార్హము కానిదని తోచే సమాచారమే అయినా చాలా ప్రాముఖ్యమైన వర్ణనయై ఉన్నదానిని లూకా మనకందించడం ఆసక్తికరమైన విషయము. ఎందుకనగా పోగొట్టుకొనిన ప్రియులను గూర్చి దుఃఖించుట నిశ్చయముగా తప్పు కాదు. అయితే స్టెఫను వలె ఒకడు క్రీస్తునందు నమ్మకమైన జీవితం జీవించి మరణించినట్లయితే మితిమీరి దుఃఖించుట సరికాదని పౌలు తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయం 13 నుండి 18 వచనములో రాస్తున్నాడు. రక్షణార్థమైన నిరీక్షణ లేకుండా మరణించిన వారి కొరకు మనము విలపించినట్టు క్రీస్తునందు మరణించిన వారి కొరకు మనము విలపించము అని పౌలు చెబుతున్నాడు.
మనము అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయములోని చివరి వచనాల్లో అధ్యయనం చేసినట్టుగా తాను ప్రభువుతో కూడా ఉండుననే అతి గొప్ప నిరీక్షణతో స్టెఫను మరణించాడు. విస్తరించిన హింసల వలన విత్తనము వెదజల్లబడుతున్నది. సౌలు సంఘాన్ని సర్వనాశనం చేస్తున్నాడని లూకా అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనములో రాస్తున్నాడు. క్రీస్తునకు చెందిన వారి పట్ల అతడు బహు మొరటుగా ప్రవర్తిస్తున్నాడు. ఇళ్లల్లోనికి చొరబడ్డాడు. లోపల ఉండిన స్త్రీ పురుషులను బయటకు ఈడ్చుకొని వచ్చి వారిని చెరసాలలో వేశాడు. గనుక క్రైస్తవులు యూదయ మరియు సమరయ ప్రాంతములకు చెదిరిపోయారు. ఇలా చెదిరిపోయినంత మాత్రాన క్రైస్తవ విశ్వాసులు తమ బాధ్యతను మరువలేదు, తమ కర్తవ్యమును విడిచిపెట్టలేదు. లూకా ఇలా రాస్తున్నాడు: కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 4వ వచనం. వారు యెరూషలేములో చేయుచుండినట్లే వారు వెళ్ళిన ప్రతి చోట సువార్తను ప్రకటించుచుండిరి. నేడు ఈ దినములలో మరియు ఈ యుగములో నమ్మకమైన స్త్రీ పురుషులు చేయుచున్నట్టే క్రీస్తు సువార్త మొదటి శతాబ్దంలో ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి తీసుకువెళ్ళబడిన విధానమును గూర్చి వాక్యమును ప్రకటించుట అనే వ్యక్తీకరణము మనకు కొంతమేరకు తెలియజెప్పుతున్నది. వీరు పరిశుద్ధులైన వారు, మన ప్రభు యొక్క శిష్యులు. వీరికి ఏ పేరు పెట్టబడలేదు. ఏదేమైనా వీరిని గూర్చి లూకా మరొక పర్యాయం అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 19వ వచనములో ఈ విధంగా పేర్కొంటున్నాడు: స్టెఫను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికిని వాక్యము బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించిరి. వారు హింసింపబడ్డారు, కానీ క్రీస్తు సువార్తను ఉపదేశిస్తూ బోధిస్తూ వారు కుప్రా వరకు వెళ్ళారు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయములో పౌలు తన సొంత బంధువులు కొందరిని గూర్చి ప్రస్తావిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 7వ వచనం. అతడు ఒక్కొక్కరిని వారి పేర్లతో సహా పిలుస్తున్నాడు. తనకంటే ముందే వారు క్రీస్తునందుండిరని చెబుతున్నాడు. వారిప్పుడు రోమా పట్టణంలో ఉన్నారు. గనుక వీరు కొందరు ఆదిమ శిష్యులతో పాటు యెరూషలేము పట్టణములో నుండి చెదిరిపోయి ప్రపంచములోని ఆయా చోట్లకు వెళ్ళినప్పుడు వారితో కూడా క్రీస్తు సువర్తమానమును కొంచుబోయిన వారై ఉండిరని మనము భావించవచ్చు. సువార్త దేవుని రాజ్యము యొక్క విత్తనమై ఉన్నదని మన ప్రభువు తాను బోధించిన ఒక ఉపమానములో ప్రస్తావించాడు. లూకా సువార్త 8వ అధ్యాయం 11 నుండి 15 వరకు. వీరు యెరూషలేములో నుండి పారిపోవలసి వచ్చిన వారు. దేవుని రాజ్యము యొక్క విత్తనమును అనగా దేవుని వాక్యమును వారు వెళ్ళిన ప్రతి చోటికి తీసుకొని వెళ్ళుచు చిత్తశుద్ధి గలవారు మరియు మంచివారయుండిన వారి హృదయాల్లో నాటుచుండిరి. అపోస్తలులు యెరూషలేము పట్టణములో తమ వంతు చేయాల్సిన పనిని చాలా చక్కగా చేశారని అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 4వ వచనం సూచిస్తుంది. వీరు ఇతరులను శిష్యులనుగా తయారు చేశారు. అంత మాత్రమే గాక వీరు గైకొనవలసి ఉంటుందని యేసు సెలవిచ్చిన సకల బోధలను గైకొనవలనని కూడా వారికి బోధించారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అపోస్తలులు
యెరూషలేములోనే ఉంటూ మహా ఆదేశములోని రెండవ భాగాన్ని నిర్వహించుచుండిరి. అపోస్తలులు ఉపదేశించుటయందును ఆదేశములు ఇచ్చుటయందును ప్రభువు సంఘమును బలముగా కట్టుటయందును నిమగ్నమయ్యుండిరి. నమ్మకమైన స్త్రీ పురుషులు ఇతరులకు నేర్పించగలుగునట్లు సంఘము వారిని వాక్యములో సన్నద్ధము చేయుచుండవలనని మనకు ఉపదేశించేవి తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు, మరియు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-16 వంటివి ఈ లేఖనములలో కొన్ని వాక్య భాగాలు ఉన్నాయి. అపోస్తలులు చేసింది సరిగ్గా ఇదే. అంతకు ముందటి అధ్యాయములో ప్రత్యేకించి అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 40వ వచనం మరియు తదనంతర వచనాల్లో అపోస్తలులు ప్రతి దినము యేసే క్రీస్తయ్యున్నాడని దేవాలయములోనూ ఇంటింటను బోధించుచుండిరి. ఈ శిష్యులు పరిపక్వత చెందినట్లు చూస్తూ వారిని సన్నద్ధము చేస్తూ వారికి తర్బీతు నిచ్చుచుండిరి. గనుక వారు ఎక్కడికి చెదిరిపోయినా మరియు ఇతర ప్రాంతాలకు వెళ్ళుచుండిన వాక్య భాగము సెలవిస్తున్నట్టుగా వారు దేవుని వాక్యమును ప్రతి చోట బోధించుచుండిరి. మనము ఒక చోట నుండి మరొక చోటికి వెళ్ళినప్పుడు మనము కూడా ఇలాగే చేయాలని ప్రభువు కోరుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనములో పౌలు ప్రార్థిస్తున్నట్టు క్రీస్తునందలి విశ్వాసము ద్వారా ఆయన మన హృదయములో నివసిస్తున్నాడు. మనలోని క్రీస్తు మహిమా నిరీక్షణయ్యున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. అలాగైతే క్రీస్తు మనయందున్నాడు గనుక మరియు మన హృదయాల్లోనూ జీవితాల్లోనూ క్రీస్తును గూర్చిన నిజమైన సందేశమును కలిగి ఉన్నాము గనుక మనమెక్కడికి వెళ్ళినా మనతో కూడా ఈ సందేశాన్ని తీసుకువెళ్దాము, ఇతరులతో పంచుకొందాము. ఈ శిష్యులు చేసింది సరిగ్గా ఇదే. ప్రభువు తన సంఘమును సమరయలో కట్టుచున్నాడు. సువార్తికుడు మరియు జనసమూహము. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 5వ వచనములో వాక్యము ప్రకటింపబడిన ఒక సంఘటనను గూర్చి లూకా చర్చిస్తున్నాడు. ఇలా రాస్తున్నాడు: అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను అనే మాట వారికి క్రీస్తును నివేదించాడనియు క్రీస్తును ఎడతెరిపి లేకుండా నివేదించుచుండెననియు ఒక ఆలోచనను కలుగజేస్తుంది. అతడు ఏదో ఒకే ఒక పాఠమును బోధించి మానుకోలేదు, కానీ పదే పదే క్రీస్తును మరియు సిలువ వేయబడిన ఆయనను సమరయ ప్రజల ముందు ఉంచుతూ వచ్చాడు. సమరయులని పిలువబడిన వారిని గూర్చిన తొలి వివరాలను తెలుసుకోవడానికి మనము పాత నిబంధనలోనికి వెళ్ళాల్సిందే. దేవుని ప్రజలు విగ్రహారాధికులు మరియు విశ్వాసఘాతకులైనప్పుడు ఉత్తర భాగములోని జాతులు సిరియనుల చేత చెరగా కొనిపోబడినట్లు దేవుడు చేశాడు. వారి తరువాత కొన్ని సంవత్సరములకు యూదా గోత్ర ప్రజలు బబులోనియుల చేత చెరగా కొనిపోబడ్డారు. యూదులు ఆ దేశాల్లో చెరగా నిలిచిపోయిన కాలంలో వారు ఆయా దేశ పౌరులను వివాహం చేసుకున్నారు. ఈ విధంగా సమరయ జాతి పుట్టింది. కొన్ని సంవత్సరములు గడిచిన తర్వాత దేవుని ప్రజలు తమ స్వస్థలానికి తిరిగి వచ్చుటకు అనుమతింపబడినప్పుడు సమరయులలో కొందరు యెరూషలేము పట్టణ పునర్నిర్మాణములో తోడ్పడాలని ఆశించారు. మనము పాత నిబంధనలో
చదువుతున్నట్టు కోరేషు ఈ సన్నివేశములోనికి ప్రవేశించినప్పుడు నెహెమ్యా వంటి పురుషులు యెరూషలేమునకు తిరిగి వెళ్ళి దాని పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టగలిగారు. దేవుని నియమమును అనుసరించు వాడుకను పునరుద్ధరించాలని కూడా కోరేషు వారికి సెలవిచ్చాడు. సమరయులలో కొందరు వారి పనుల్లో యూదులతో సాంగత్యము చేయాలని ఆశించారు. కానీ వారికి అట్టి అవకాశం ఇవ్వబడలేదు. యూదులకు మరియు సమరయులకు మధ్య వైరభావం ఆరంభమయ్యింది ఈ సమయములోనే అని నమ్మబడుచున్నది. సమరయులు మిశ్రమ జాతి అయినందున యూదులతో ఉండిన సహవాసములో నుండి వారు తొలగింపబడిరి. ఏదేమైనా వారి నమ్మకములు మరియు అభ్యాసములకు సంబంధించినంత వరకు సమరయులు మరియు యూదుల మధ్య సార్వజనికమైనవి అనేక విషయాలుండినవి. ఉదాహరణకు పంచగ్రంథములు అనగా ఆది పంచకము అని పిలువబడిన పాత నిబంధనలోని మొదటి 5 పుస్తకములను సమరయులు మరియు యూదులు అంగీకరించారు. ఇరువురు కూడా సున్నతి విధానము పాటించారు. ఇరువురికి వారి వారి ఆరాధనల నిమిత్తం ఆలయములుండినవి. సమరయులు తమ సొంత ఆలయమును గెరీజిము కొండ మీద నిర్మించుకున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 20 నుండి 25 వచనాలతో పోల్చి చూడుము. ఈ 2 గుంపుల వారు కూడా మెస్సియా కొరకు ఎదురుచూచుచుండిరి. యోహాను సువార్త 4వ అధ్యాయములో మనము చూచే సమరయ స్త్రీ మెస్సియా రాకడ మరియు సరైన దాని గూర్చిన పూర్తి అవగాహనలోనికి ఆయన వారిని నడిపించు తీరును గూర్చి నిర్దిష్టమైన సూచనను చేసింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. యూదులు మరియు సమరయులు అనేక విషయాల్లో సామాన్యమైన నమ్మకములు మరియు గ్రహింపులు కలిగి ఉండినప్పటికీ సమరయుల యొక్క మిశ్రమ వంశమును బట్టి ఈ ఇరువురి నడుమ తేడా ఉండిందనే విషయాన్ని మనము తెలుసుకొనవలసి ఉన్నది. కాబట్టి ఈ ఇరువురి మధ్య మొదటి శతాబ్దంలో గొప్ప వైరభావం నెలకొని ఉండింది. మన ప్రభువు పరిచర్య చేయుచుండిన దినాల్లో ఉండినదని మనము చదివే శత్రుభావం ఇదే. కానీ ఇక్కడ బహుశా ఈ ప్రజల మీద అతనికుండిన తన ప్రేమను బట్టి కాబోలు సమరయలోని ఒక పట్టణానికి వెళ్ళవలనని సిద్ధమైన ఫిలిప్పు మనకు ఎదురవుతున్నాడు. వారికి క్రీస్తును ప్రకటింపవలనను తాత్పర్యము మరియు ఉద్దేశము గలవాడై అక్కడికి వెళ్తున్నాడు. ఆతురత గల శ్రోతలు అతనికి ఎదురుపడటానికి మరియు ఆశ్చర్యముతో నిండిన ప్రేక్షకులను అతడు కనుగొనడానికి ఫిలిప్పుకు ఎంతో కాలం పట్టలేదనే విషయాన్ని అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 6వ వచనములో లూకా రాస్తున్న వివరము స్పష్టం చేస్తున్నది. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచిరి. వారి మనస్సంతా ఫిలిప్పు వారికి అందజేయుచుండిన సందేశముపైనే కేంద్రీకరింపబడింది. ఒకడు సత్యమును విని దానికి సానుకూలంగా ప్రతిస్పందించక మునుపు అతడు సత్యము పట్ల ఇటువంటి శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు గూర్చి ఫిలిప్పు తెలియజెప్పుచుండిన విషయాలను వారు అత్యంత సావధానంతో ఆలకించారు గనుక వారు ఫిలిప్పు మాటలను విన్నారు. అతడు చేసిన సూచక క్రియలను చూశారు. ఇటువంటి అద్భుత కార్యములతో కూడిన సూచక క్రియలను చేయడానికి కావలసిన శక్తిని అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయములో మనము చూచినట్టు ఎన్నుకొనబడిన వారిపై మరియు అతనిపై అపోస్తలులు
చేతులుంచినప్పుడు ఫిలిప్పు కూడా పొందాడు. పరిశుద్ధాత్మ శక్తితో నిండుకొని ఉండిన స్టెఫనును అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం ప్రత్యేకంగా పేర్కొంటున్నది. కాని అద్భుత కార్యములను చేయగల శక్తిని పరిశుద్ధాత్మ చేత ఫిలిప్పు కూడా పొందాడని మనము ఈ అధ్యాయములో నేర్చుకుంటున్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4 నుండి 11 వచనాలలో సంక్షిప్తంగా వాటిని వర్ణిస్తున్నట్టు దేవుని వాక్యమును బయలుపరుస్తూ దానిని ధృవీకరించడానికి అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయములో ఫిలిప్పు ఈ వరములను ఉపయోగించుకొనుచున్నాడు. ఫిలిప్పు చేయుచుండిన సూచక క్రియలను అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 7వ వచనములో లూకా ఇలా వర్ణిస్తున్నాడు. అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. మొదటి శతాబ్దంలో అసాధారణమైన బలమును మరియు సత్తువను కలిగి ఉండునట్లు అపవాది అనుమతింపబడినాడనే సత్యాన్ని మనము దీని నుండి నేర్చుకొనుచున్నాము. యేసు తన సహజాతీతమైన స్వభావమును రుజువు చేసుకోవడానికి సాతాను మరియు వాని సమస్త ప్రయాసములపై గల తన శక్తిని మరియు అధికారమును ప్రదర్శించడానికి వచ్చాడు. అందువలన అపవిత్రాత్మలకుండు మరియు ఇట్టి అపవిత్రాత్మల నుండి కలుగు అసాధారణమైన శక్తిని అపవాది కలిగి ఉండుటకు దేవుడు అనుమతించాడని అర్థమవుతుంది. మనము గమనిస్తున్నట్టు క్రీస్తు యొక్క సహజాతీతమైన స్వభావము మరియు అపోస్తులలో ఉండిన క్రీస్తు అధికారము ఫలితంగా ఏర్పడిన పరిణామము అది క్రీస్తునందున్నట్లు సత్యమునకు విరోధంగా సాతాను చేయగలిగిన దేనినైనను అపోస్తులు జయించగలిగి ఉండిరి. అపవిత్రాత్మలు పట్టినవారు మరియు శారీరకంగా పక్షవాయముతో బాధపడుచు రోగస్థులయుండిన వారు ఉండిరి. కాని వీరంతా స్వస్థపరచబడ్డారనియు గనుక ఆ పట్టణమంతా ఎంతో సంతోషించుచుండినదనియు లూకా చెబుతున్నాడు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 8వ వచనం. అద్భుత కార్యములు చేయ శక్తిగల వరముల స్వభావము, రూపకల్పన, ఉద్దేశము మరియు ముగింపు గూర్చి మనము ఇదివరకు చర్చించాము. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయముతో పోల్చి చూడుము. ఇవి పరిశుద్ధాత్మ అనుగ్రహించు అద్భుత కార్యములు చేయ శక్తిగల ద్వారా యేసునామములో చేయబడుచుండిన అద్భుత కార్యములై ఉండినవనియు అనేకులు వారి జీవితాల్లో సాతాను శక్తి ప్రభావం నుండి విడిపింపబడి స్వస్థత పొందినప్పుడు ఎంతో సంతోషం కలుగుచుండినదనియు లూకా మన ముందుంచుచున్న వివరము ద్వారా తెలుస్తున్నది. సువార్తికుడు మరియు అబద్ధ బోధకుడు. ఫిలిప్పు మరియు ఒక అబద్ధ బోధకునికి మధ్య ఎదురైన ఎదుర్కోలును గూర్చి లూకా ఇలా రాస్తున్నాడు. సీమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతనిని లక్ష్యపెట్టిరి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 9 నుండి 10 వరకు. సీమోను క్షుద్రశక్తిని ఉపయోగించుచుండెను. ప్రజల హృదయాలను మరియు వారి మనస్సులను వంచించడానికి ఈనాడు జరుగుచున్నట్టే ఇట్టి శక్తి మొదటి శతాబ్దంలో ప్రయోగింపబడింది. అతనిలో ఉన్నట్టు ప్రజలు భావించాలని అతడు ప్రజలను మోసం చేయుచుండినప్పటికీ వాస్తవంగా అతనిలో అద్భుత కార్యములు
చేయగల ఎటువంటి శక్తి అయినను లేదు. దేవుని నుండి కలిగిన ఎటువంటి అధికారమైనను లేదు. అదే అసలైన శక్తి అని ప్రజలు అనుకొనున్నట్లు అతడు వారిని మోసం చేశాడు. కానీ అతడు నిజముగా కలిగి ఉండిన శక్తి కేవలము శారీరక కార్యమై ఉండింది. క్రైస్తవుడు ఎటువంటి క్షుద్రశక్తులతోనైనను ఎటువంటి సంబంధమునైనను కలిగి ఉండరాదని పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 21 వచనములో బోధిస్తున్నాడు. ఉదాహరణకు అదృష్ట జాతకం చెప్పడం, నక్షత్రాల ప్రకారమైన సూచనలను ఆరాధించడము, మరణించిన వారి ఆత్మలను మరల రప్పించుట మొదలగు మనము వీటన్నిటికీ దూరంగా ఉండవలెను. వారు ఇటువంటి విషయాల్లో పాల్గొనకూడదని తన ప్రజలకు ఆజ్ఞాపించుటలో దేవుడు పాత నిబంధనలో చాలా ఖచ్చితమైన వాడై ఉండెను. సీమోను చేయుచుండిన పనులకును దేవునికిని ఎటువంటి సంబంధమైనను లేదు. ఈ రంగంలోనికి ఫిలిప్పు ప్రవేశించినంత వరకు తనకు దివ్యశక్తులున్నాయని నమ్మునట్లు అతడు ప్రజల దృష్టిని పెడదారి పట్టిస్తూ వారిని వంచించుచుండెను. దేవుని పరిశుద్ధాత్మ నుండి పొందిన నిజమైన శక్తిని ఫిలిప్పు కలిగి ఉండినందువలన అసత్యమైన దానికి వ్యతిరేకంగా యథార్థమైన మరియు నిజమైన శక్తిని ప్రదర్శించడానికి ఫిలిప్పు మొదలుపెట్టినందువలన ఏర్పడుతున్న పరిణామమేమిటో గమనించండి. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతిపరచినందున వారతనిని లక్ష్యపెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 11 నుండి 12 వరకు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 5వ వచనములో సమరయలోని ప్రజలకు ఫిలిప్పు క్రీస్తును ప్రకటించుచుండెను గనుక క్రీస్తును ప్రకటించుటలో ఇమిడి ఉన్న విషయాన్ని లూకా ఇప్పుడు మనకు మరి ఎక్కువ నిర్దిష్టంగా తెలియజెప్పుతున్నాడు. క్రీస్తు అయ్యున్న దానినంతటిని సూచించు నామమును మనము ప్రకటించాల్సి ఉన్నది. ఆయన కలిగి ఉన్న వాటన్నిటినీ, ఆయన శక్తి అంతటిని మరియు ఆయన గొప్పతనమంతటిని ప్రకటించాలి. యేసునామం అంటే ఆయన యొక్క సంపూర్తి మూర్తిమంతము, దివ్య స్వభావము, క్రీస్తు యొక్క దివ్య లక్షణములు, ఆయన శిలువ మీది మరణము ద్వారా దేవుడు సాధించిన సమస్తమును గూర్చి అర్థమిస్తుంది. దేవుని రాజ్యము ప్రకటింపబడినట్టుగానే యేసు నామము మరియు ఆయన మూర్తిమంతము ప్రకటింపబడినవి. మనము నేర్చుకున్నట్టు యెరూషలేము పట్టణములో ప్రభువు చేత విమోచనార్థమైన ఆధ్యాత్మిక రాజ్యం ఏర్పాటు చేయబడింది లేక నిర్మించబడింది. ఫిలిప్పు రావడంతో పెంతుకోస్తు దినాన అపోస్తలుల చేత ప్రకటింపబడిన విమోచనార్థమైన అదే సందేశమును బోధిస్తున్న ఒక భిన్నమైన బోధకుడు మన ముందు ఉంటున్నాడు. సరికదా? ఫిలిప్పు మాటలను ప్రజలు శ్రద్ధతో ఆలకించారని ఈ వాక్య భాగం తెలుపుతున్నది. ఫిలిప్పు చెప్పుచుండిన విషయాలను వారు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ వినుచుండిరి. ఫిలిప్పు ప్రకటించుచుండిన సువర్తమానమును, దేవుని రాజ్యమును మరియు యేసుక్రీస్తు నామమును గూర్చిన సువర్తమానమును వారు వినినప్పుడు స్త్రీలు మరియు పురుషులు బాప్తిస్మం పొందిరని వాక్యభాగము సెలవిస్తుంది. అపోస్తలుల కార్యముల పుస్తకంలో విశ్వాసము ద్వారా కృపచేత రక్షణ కలుగుతుందనే విషయాన్ని మనము గమనిస్తాము. అయితే
విశ్వాసము ద్వారా కృపచేతనే మనము ఎప్పుడు రక్షించబడతాము అనే విషయాన్ని మనము నిర్దిష్టంగా తెలుసుకోవాలి. మనము విశ్వాసము చేత రక్షింపబడుదమనేది అసలు విషయం కాదు. ఎందుకనగా మనము క్రీస్తునందలి విశ్వాసము ద్వారా రక్షింపబడుదుము. ఆయన యందలి విశ్వాసము ద్వారానే మనము నీతిమంతులముగా తీర్చబడుదుమని బోధించేవి అనేక వాక్య భాగాలు ఉన్నాయి. అది సరే, కానీ ఏ సమయములో లేక ఏ సందర్భములో మన విశ్వాసం మనలను రక్షిస్తుంది? సమరయలోని ప్రజల విశ్వాసం వారిని ఎప్పుడు రక్షించింది? వారు విశ్వసించి ఆ మీదట బాప్తిస్మం పొందినప్పుడు వారు రక్షింపబడ్డారు. అటు తరువాత ఫిలిప్పు అందించిన సందేశమునకు సీమోను చూపిన ప్రతిస్పందనను లూకా ఇలా రాస్తున్నాడు. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుత కార్యములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 13వ వచనం. సీమోను తన తెలివితేటల్లో నిజాయితీపరుడై ఉండనని లేఖనము చెబుతుంది. అతడు సంవత్సరముల తరబడి సమరయులను మోసం చేస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడతడు దేవుని యథార్థమైన శక్తిని చూస్తున్నాడు గనుక అతడు ప్రభావితుడయ్యాడు. ఫిలిప్పు ఏదో గారడి విద్యను అభ్యసించుచుండలేదని సీమోనునకు అర్థమయ్యింది. ఫిలిప్పు చేయుచుండిన పనులు యథార్థమైనవని అతడు తెలుసుకున్నాడు. రోగులు అద్భుతకరంగా స్వస్థత నొందారు. దీనిని చూచిన సీమోను ఎంతో ప్రభావితుడయ్యాడు. అతడు తన సకల దోషములను మరియు పాపములను విడిచిపెట్టి విశ్వసించి క్రీస్తునందు బాప్తిస్మం పొందినంతగా సీమోను ప్రభావితుడయ్యాడని లూకా చెబుతున్నాడు. సీమోను విశ్వాసమునకును మిగిలిన సమరయుల విశ్వాసమునకు మధ్య ఎటువంటి వ్యత్యాసమునైనను బైబిలు చూపించలేదనే ఆ విషయాన్ని మనము గమనించాలి. సమరయులలో ఎవడైనా తన విశ్వాస విషయములో యథార్థపరుడై ఉండెనా? సీమోను కూడా యథార్థపరుడై ఉండెను. కాని 12వ వచనములో పేర్కొనబడిన వారిని వర్ణించడానికి ఇక్కడ అదే వ్యక్తీకరణము వాడబడింది. సీమోను తానే విశ్వసించాడనియు గనుక అతడు క్రీస్తునందు బాప్తిస్మం పొందడానికి అతని విశ్వాసం దారి చూపిందనియు లూకా రాస్తున్నాడు. అతడు రక్షింపబడిన శిష్యుడైన తరువాత ఫిలిప్పును అనుసరించుటకు ఆరంభించాడు. సీమోను యేసు ఎడల విశ్వసనీయమైన వాడుగా జీవించుచుండెను. సువార్తికుడైన ఫిలిప్పును బాగా గమనించుచుండెను. ఫిలిప్పు ద్వారా పరిశుద్ధాత్మ చేయుచుండిన కార్యముల ద్వారా అతడు పరిశుద్ధాత్మ యొక్క యథార్థమైన శక్తిని చూస్తూ నిరంతరము ఆశ్చర్యపడుచుండెను. కాని సీమోను శోధనను జయించుట, తన జీవితములోనికి పాపము ప్రవేశించుటను అనుమతించిన తీరు, మన్నింపునకు మరొక నియమము అని చెప్పుకొనబడిన దానిచేత సీమోను ప్రభావితుడైన విధానము గూర్చి మనము తరువాత నేర్చుకొనబోతున్నాము. మన్నింపునకు మరొక నియమము. క్రైస్తవ విశ్వాసులముగా సీమోను చేసిన అదే పాపమును మనము చేసినట్లయితే క్షమింపబడుటకు మనమేమి చేయాలి? మొదటిదిగా నూతన జన్మ ప్రక్రియ గుండా మనము మరలా వెళ్ళము. మనం ఇదివరకే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించి క్రీస్తులోనికి వచ్చాము. మనము క్రీస్తు ద్వారా దేవునితో రక్షణార్థమైన సంబంధమును కలిగి ఉన్నప్పుడు మన ప్రధాన యాజకుడును ఉత్తరవాదియునైన క్రీస్తును
ధైర్యముతో సమీపిస్తున్నాము. సానుకూలమైన ఇట్టి అందుబాటును బట్టి మనము ఆయన ద్వారా మన పరమ తండ్రిని సమీపిస్తున్నాము. మన పాపములను ఒప్పుకొనుచున్నాము గనుక క్షమింపబడుచున్నాము. అపోస్తలుడైన యోహాను ఇట్టి భావన గూర్చి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మొదలుకొని 2వ అధ్యాయం 2వ వచనం వరకు వివరిస్తున్నాడు. ఒకడు పాపము చేసి తత్ఫలితంగా ప్రభువుతో నుండు సహవాస సంబంధమును కోల్పోయినప్పుడు అట్టి సహవాసమును పునరుద్ధరించడానికి ఏం చేయాల్సి ఉంటుందో యోహాను వివరిస్తున్నాడు. ఇలా తన సంబంధాన్ని కోల్పోయిన సీమోను సంబంధం పునరుద్ధరింపబడింది. ఈ విషయంతోనే మనము తరువాతి అధ్యాయాన్ని ఆరంభిస్తాము. మరొక సదవకాశమును బట్టి దేవునికే స్తుతియు మహిమయు కలుగునుగాక. 14వ పాఠము నూతన విశ్వాసులు. సీమోను మరియు ఐథియోపియా ప్రముఖుడు. ఉపోద్ఘాతము. ఇదివరకటి అధ్యాయములో యెరూషలేములోని సంఘానికి విరోధంగా చెలరేగిన హింసలు మరియు సమరయలో ఫిలిప్పు చేసిన కార్యమును గూర్చి మనము చర్చించాము. ఫిలిప్పు ఒక అబద్ధ ఉపదేశకుని ఎదుర్కొనుటను గూర్చిన వివరము మరియు మన్నింపు కొరకైన మరొక నియమమును గూర్చిన చర్చ అందులో ఉండినవి. మనము ఇంకా అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయాన్నే అధ్యయనం చేస్తూ సమరయ పట్టణములో సాధింపబడిన పనిని మనస్సులో ఉంచుకొని మనలో నివసించు పరిశుద్ధాత్మకును అనగా ఈ ఆత్మను ప్రతి విశ్వాసి క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినప్పుడు వాని పాపముల క్షమాపము నిమిత్తము పొందును. ఒకడు అద్భుత కార్యములు చేయ శక్తితో కూడిన వరములనిచ్చు ఆత్మను పొందుటకును మధ్య గల వ్యత్యాసము గూర్చి మరొక పర్యాయం ఆలోచన చేద్దాము. ఈ వ్యత్యాసమును స్పష్టంగా తెలియచేయుచున్న చాలా మంచి వాక్య భాగం అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 14వ వచనముతో మొదలవుతుంది. ఇంకా ఐథియోపియా ప్రభుత్వములో కోశాధికారిగా ప్రముఖుడయుండిన వాని గూర్చి కూడా మనము తెలుసుకుంటాము. ఈ రోజుల్లో ఇతనిని విత్తమంత్రి అని పిలువవచ్చు. ఇతడు ఎంతో భక్తిపరుడు. అందుకే ఆరాధించడానికి అంత దూరములో ఉండిన యెరూషలేమునకు వెళ్ళాడు. ఇప్పుడు తిరిగి తన స్వదేశానికి వెళ్తున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని అతనికి వివరించడానికి ఫిలిప్పునకు ఇదొక సదవకాశమయ్యింది. ఈ విధంగా ఇతడు క్రీస్తును అంగీకరించాడు. క్రొత్త నిబంధన ప్రకారంగా క్రీస్తును అంగీకరించుటలో ఇమిడియున్న విషయాలకు ఇతని కథ అద్భుతకరమైన ఉదాహరణమై ఉన్నది. సమరయలో సంఘ విస్తరణ. యెరూషలేము సంఘము పట్ల చెలరేగిన హింసల మూలాన విశ్వాసులంతా చెదిరిపోయారు. కానీ అపోస్తలులు ఇంకను అచ్చటనే నిలిచియుండిరి. సమరయలోని పట్టణవాసులు క్రీస్తును అంగీకరించారు. ఈ విషయం యెరూషలేములోని సంఘానికి వినపడింది. అప్పుడు ఈ సంఘం స్పందించిన విధానము గూర్చి పాఠకునికి తెలియజెప్పుచు లూకా ఈ అధ్యాయాన్ని మొదలుపెట్టుచున్నాడు. సమరయులు దేవుని వాక్యమును అంగీకరించారని యెరూషలేములోని అపోస్తలులు విన్నప్పుడు వారు అపోస్తలులో నుండి ఇద్దరిని అనగా పేతురు మరియు యోహానును అక్కడికి పంపించారని లూకా రాస్తున్నాడు. రెండు సంఘముల మధ్య ఏర్పడిన చక్కని సహకారమును గూర్చిన మొదటి ఉదాహరణమును ఈ ఉదంతం ప్రవేశపెట్టుతుంది. సహకారమునకు సంబంధించిన భావన మనము అపోస్తలుల కార్యములు
11వ అధ్యాయానికి చేరుకున్నప్పుడు ఇంకా లోతుగా అధ్యయనం చేయబడుతుంది. యెరూషలేములోని సంఘము అంతియొకయలో ఉన్న సంఘానికి బర్నబాను పంపిస్తుంది. దానికి ప్రత్యుత్తరంగా అంతియొకయ యెరూషలేములోని పెద్దలకు చందా పంపిస్తుంది. ఏదేమైనా ప్రభువు పరిచర్య విషయంలో ఒక సంఘం చేసుకొను తీర్మానము మరొక సంఘంపై ఎటువంటి ప్రభావమునైనను చూపజాలదు, లేక ఎటువంటి అధికారమునైనను చలాయించలేదనే విషయాన్ని గమనించి అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క సంఘం క్రీస్తు అధికారము క్రింద స్వీయ పాలన మరియు స్వయం ప్రతిపత్తిగలదై ఉన్నది. అపోస్తులులు సమరయకు వెళ్ళుటలో గల ఉద్దేశం. సమరయలోని నూతన శిష్యులను బలపరుస్తూ ప్రోత్సహించడానికి వారు 2 సేవకులను పంపించాలని యెరూషలేములోని అపోస్తులులు నిర్ణయించుకున్నారు. సమరయలోని క్రైస్తవులు పరిశుద్ధాత్మను పొందునట్లు ప్రార్థించవలనని ఈ 2 అపోస్తులులు సమరయకు పంపబడిరని మన ముందున్న సందర్భం చెబుతున్నది. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన అనగా పరిశుద్ధాత్మ దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున మాత్రమే బాప్తిస్మము పొందియుండిరి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 16వ వచనం. ఈ సమయములో మనము మరొక పర్యాయం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయాన్ని చూడాల్సి ఉంటుంది. పరిశుద్ధాత్మ యొక్క స్వభావము, పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుట, పరిశుద్ధాత్మ ప్రదానము చేసే అద్భుత కార్యములు, చేయ శక్తిగల వరములు, పరిశుద్ధాత్మ ఒకని అంతరంగములో నివసించుట మొదలగు విషయాలను మనము అక్కడ తెలుసుకొన్నాము. పరిశుద్ధాత్మ చేసే పనుల మధ్య గల ఈ తారతమ్యములన్నిటినీ జ్ఞాపకం ఉంచుకొనుట ముఖ్యము. ఎందుకనగా సమరయులు సువార్తను విని సందేశాన్ని అంగీకరించి విశ్వాసముతో క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినప్పుడు వారు పరిశుద్ధాత్మ వరమును గూర్చిన వాగ్దానము పొందారు. పరిశుద్ధాత్మ దేవుని వాక్యము నుండి వేరుగా మరియు వాక్యముతో గాక వేరుగా నివసింపడు, కాని వాక్యముతో చేరి క్రైస్తవ విశ్వాసి అతని హృదయములోనూ ఆత్మలోనూ నివసిస్తాడు. సమరయలోని నూతన శిష్యులలో పరిశుద్ధాత్మ నివసిస్తాడని కాదు, కాని విశేషంగా ఆయన వారిని శక్తిమంతులుగా చేయును గనుక వారు పరిశుద్ధాత్మను పొందినట్లు అపోస్తులులు అచ్చటికి వెళ్ళారని లూకా మనకు తెలియజెబుతున్నాడు. అంతకుముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు అని రాస్తూ లూకా ఈ విషయాన్ని స్పష్టం గావిస్తున్నాడు. ఒకడు క్రీస్తును అంగీకరించి బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదికి రాదు. దానికి బదులుగా కుమారత్వమునకు ఒక రుజువుగా నుండు ముద్రగాను మరియు సంచకరువుగాను పరిశుద్ధాత్మ వారి హృదయములో నివసించినట్లు దేవుడు వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. కానీ పరిశుద్ధాత్మ మీదికి దిగివచ్చెను లేక మీద వ్రాలెను అనే వ్యక్తీకరణములను లూకా ఉపయోగించుచుండు ప్రతిసారి మినహాయింపు ఏదియూ లేకుండా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ అనుగ్రహించు అద్భుత కార్యములు చేయ శక్తిగల వరములతో కూడిన అద్భుతకరమైన సాధికారమును వర్ణిస్తున్నాడు. పేతురు మరియు యోహాను వచ్చి వారి కొరకు ప్రార్థించి వారి మీద చేతులుంచినంత వరకు సమరయ పట్టణములోని పరిశుద్ధులలో ఏ ఒక్కడైనను అద్భుత కార్యములు చేయ శక్తిగల వరములతో వారికి అధికారం ఇయ్యబడినట్లు పరిశుద్ధాత్మను పొందలేదు. సమరయులు పరిశుద్ధాత్మను పొందినట్లు అపోస్తులులు
అచ్చటికి వచ్చారని లూకా మనకు తెలియజెప్పునప్పుడు, కొందరు చేసినట్లు నీవు చదువుతున్న దానిని అంతటితో ఆపుజేసి లేఖనములోని ఈ వాక్య భాగమును తప్పుగా అన్వయించవద్దు. ఇంతవరకు సమరయులు పరిశుద్ధాత్మను పొందలేదని చెప్పిన వారున్నారు. ఏదేమైనా వారికి అద్భుత కార్యములు చేయ శక్తిగల వరములను నొసగుటకు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి ఉండలేదు. కానీ వారు ప్రభు అయిన యేసు నామములో బాప్తిస్మం పొందారని లూకా అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 16వ వచనములో చెబుతున్నాడు. ప్రజలు తమ పాపముల క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందినప్పుడు ఏమి జరుగుతుందోననే విషయాన్ని మనము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో చదివాము. వారు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. 2వ అధ్యాయం 38వ వచనం. విశ్వాసముతో బాప్తిస్మం పొందిన సమరయ వాసులందరూ వారి యందు నివసించుటకు పరిశుద్ధాత్మను పొందారు. కానీ ఇప్పుడు ఒక భిన్నమైన విషయం జరగబోతున్నది. అపోస్తలులైన పేతురు మరియు యోహాను తమ చేతులను సమరయ విశ్వాసుల మీద ఉంచుటకు మొదలుపెట్టినప్పుడు సమరయులు పరిశుద్ధాత్మను పొందుచుండిరని మనము చదువుతున్నాము. 8వ అధ్యాయం 17వ వచనం. ప్రత్యేకమైన ఈ సమయంలో వారు అద్భుత కార్యములు చేయడానికి అవసరమగు శక్తిని పరిశుద్ధాత్మ వలన పొందుచుండిరని మనము మన ముందున్న సందర్భము ద్వారా నేర్చుకొనుచున్నాము. మొదటి శతాబ్దంలో అద్భుత కార్యములు చేయ శక్తిగల వరములను పరిశుద్ధాత్మ తన ఇష్ట ప్రకారము అనుగ్రహించాడని మనము ఇంతకు ముందటి అధ్యాయములో గమనించాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం మరియు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనము. వరములనియ్యాలనేది అపోస్తలుల నిర్ణయము కాదు. వారి ద్వారా అద్భుత కార్యములను చేయ శక్తిగల వరములను పరిశుద్ధాత్మ అనుగ్రహించున్నట్లు అపోస్తలులు సాధనములై ఉండిరి. మొదటి శతాబ్దపు సంఘములోని విశ్వాసులలో ఒకరు ఏదైనా ఒక వరమును పొందవచ్చును, లేదో పొందవచ్చునంటే అతడు ఏ వరమును పొందవచ్చునో నిర్ధారించినది పరిశుద్ధాత్మ యొక్క ఇష్టము లేక చిత్తమే. వారి ద్వారా పరిశుద్ధాత్మ తన వరములనియ్యడానికి అపోస్తలులు సేవకులయుండిరి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయములో జరుగుతున్నది ఇదే. సంభవించుచుండిన దాని పట్ల సీమోను ప్రదర్శించిన స్పందన. సంభవించుచుండిన దీనంతటి పట్ల సీమోను స్పందించిన తీరును లూకా అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 18 నుండి 19 వచనములో ఈ క్రింది విధంగా రాస్తున్నాడు. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియుడని అడిగెను. అపోస్తలులు సమరయుల మీద తమ చేతులనుంచినప్పుడు ఆ సమయంలో పరిశుద్ధాత్మ సమరయులకు అద్భుత కార్యములు చేయ శక్తిగల వరములను ఇచ్చాడనే సంఘటనను సీమోను చూశాడు. ఇది మన భౌతిక కన్నుల చేత వివేచింపబడవలసిన విషయమై ఉండింది. ఎందుకనగా శిష్యులలో ఏదో భిన్నమైన విషయం సంభవించుచుండినదని స్పష్టమగుచుండినది. దీనంతటిని గమనించుచుండిన సీమోను వెంటనే, నేను మీకు కావలసినంత డబ్బు ఇస్తాను, అపోస్తలులు చేయుచున్న కార్యములను నేను కూడా చేయగలుగునట్లు నాకు శక్తినిప్పించండి అని అడిగాడు. మొదటి విషయమేమనగా పరిశుద్ధాత్మ అపోస్తలుల ద్వారా
తన వరములను ఇచ్చుచుండెనని సీమోను అర్థం చేసుకోలేదు. రెండవదిగా, ఇటువంటి శక్తిని అతనికి అపోస్తలులు ఏదో ఒక విధంగా కలుగచేయగలరని అనుకొన్నాడు. గనుకనే అతడు ఎలాగైనా సరే అపోస్తలులు అతనికి ఈ శక్తి నొసగునట్లు వారిని శోధించడానికి ప్రయత్నిస్తూ వారి దగ్గరకు వెళ్ళాడు. ఏదేమైనా సీమోను మనస్సులోని ప్రేరణను పేతురు అర్థం చేసుకున్నాడు. గనుక సీమోనుతో, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక అని చెప్పాడు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 20వ వచనం. సైమనీ అనే మాట ఈ ప్రస్తావన నుండి తీసుకొనబడి మతపరమైన అధికార స్థానాలను మరియు పదవులను కొనుగోలు చేయడమును వర్ణించడానికి ఇప్పటికీ కూడా ప్రపంచములోని కొన్ని చోట్ల ఉపయోగింపబడుచుండుట ఆసక్తికరమైన విషయమే. ఆ తరువాత పేతురు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అని సీమోనుతో చెప్పాడు. 8వ అధ్యాయం 21వ వచనం. ఈ శక్తి వారిలో సహజ మార్గాల్లో లేదనియు, కానీ విశేషంగా అది తనకిష్టమైన విధంగా వరములనిచ్చు దేవుని పరిశుద్ధాత్మ నుండి కలుగుతుందనే విషయం సీమోను అర్థం చేసుకోవాలని అపోస్తలులు ఆశించారు. ఇదే శక్తి సీమోను కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ అతనిని ఏర్పరచుకొనలేదు. గనుక పరిశుద్ధాత్మ చేసే పనిలో అతనికి భాగం లేదు. డబ్బిచ్చి పరిశుద్ధాత్మ నుండి శక్తిని సంపాదించుకొనగలడని సీమోను తలంచాడు. ఇది భయంకరమైన మరియు దుర్మార్గమైన పాపమయ్యుండింది. గనుకనే అతడు మారుమనసు నొంది తన మనస్సును మరియు ఆలోచన ధోరణిని వినూతపరుచుకోవాలని అపోస్తలుడైన పేతురు వెనువెంటనే తర్వాతి వచనములో చెబుతున్నాడు. మారుమనసు ఒకని ఆలోచన విధానములో మార్పును కలుగజేస్తుంది. ఇది వాని ప్రవర్తన మారుటకు దారి చూపిస్తుంది. పేతురు, కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారుమనసు నుండి ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును అని సీమోనుకు చెప్పాడు. 8వ అధ్యాయం 22వ వచనం. సీమోను మనసులో చెడు తాత్పర్యముండిందని ఈ వచనము సూచిస్తుంది. పాపము యొక్క పాత స్వభావము అతడు క్రీస్తును అంగీకరించినప్పుడు అది క్రీస్తుతో కూడా పాతిపెట్టబడింది. కానీ అతడు ప్రజలను మోసగిస్తూ డబ్బు పుచ్చుకొనుచుండిన తన పాత స్వభావం ద్వారా ఇప్పుడు మరొక పర్యాయం శోధించడానికి సాతానునికి సాధ్యమవుతున్నది. ఏలయనగా ఇప్పుడు అతని యొద్ద అపోస్తలుకియ్యడానికి కావలసినంత డబ్బున్నది. దేవుని పరిశుద్ధాత్మ ఇచ్చు అసలైన శక్తి నాకున్నట్లయితే ఇక నేనేమి చేయగలనో, ఇంకా ఎంత డబ్బు సంపాదించుకొనగలనో ఒకసారి మీరే ఆలోచించండి అని తనలో తాననుకొన్నాడు. అతని హృదయంలో చెడు తలంపుండింది గనుక పేతురు దానిని పట్టబయలు చేస్తున్నాడు. చివరకు సీమోను మారుమనసు నొందినప్పుడు అతనిని క్షమించడానికి దేవునికి అధికారము లేదని పేతురు సూచించి ఉండలేదు. కానీ ఈ సమయంలో సీమోనుకు మారుమనసు నొందు సామర్థ్యం ఉండకపోవచ్చుననే సంగతి అతని మనస్సుల్లోనికి చొచ్చుకొని పోవునట్లు సూచించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనములో పౌలు సెలవిస్తున్నట్టు, ఒకడు రక్షణార్థమైన మారుమనస్సును కలుగజేయు దైవ చిత్తానుసారమైన దుఃఖమును అనుభవించవలెను. పాపమును దేవుడు పరిగణించు తీరులోనే మనము కూడా దానిని పరిగణించవలెను. మనము
మారుమనసు నొందినట్లు దేవునికి విరోధంగా అవమానము మరియు గాయము చేయబడినట్లు మనము చూచుకొనవలెను. సీమోను మరొక పర్యాయం మారుమనసు నొందవచ్చునని పేతురు చింతించుచుండెను. అతడు మారుమనసు నొంది క్రైస్తవుడయ్యాడు, లేక ప్రభు యొక్క శిష్యుడయ్యాడు గనుక అతడు మరొక పర్యాయం మారుమనసు నొందాల్సి ఉంటుంది. దీనిని మనస్సులో ఉంచుకొనిన పేతురు, నీవు మారుమనసు నొందాల్సిందే, నీ హృదయములోని తాత్పర్యం చెడ్డది, నీ దుర్మార్గపు గూర్చి మారుమనసు నొంది చెడ్డదైన నీ హృదయాలోచన క్షమింపవలనని ప్రభువును ప్రార్థించమని చెప్పాడు. ఒక సూచన బిందువుగా మనము క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినప్పుడు ఏమి జరుగుతుందో చెప్పడానికి ఒక ఉదాహరణ మన ముందున్నది. మనము ప్రభు శిష్యులమై ఆయన సంఘమునకు చేర్చబడుదుము. కానీ సీమోను చేసినట్లే మనము మరలా పాపము చేసినప్పుడు ఏమి జరుగుతుంది? మనము ఏమి చేయవలసి ఉంటుంది? అపోస్తలుడైన యోహాను ఇలా రాస్తున్నాడు: మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునుగా చేయును. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మనము క్రీస్తుతో కూడా విశ్వాస సహితమైన సంబంధమును కలిగి ఉన్నప్పుడు మనము దేవుని సమీపించగల అందుబాటు కలుగుతుంది. మనము దేవుని సంఘంలో ఒక భాగమవుతాము. గొప్ప ప్రధాన యాజకుని యేసును, దేవుని ఇంటిపైన ఉన్నవానిని సమీపించడానికి కూడా మనకు అందుబాటు ఏర్పడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19 నుండి 22 వరకు. మన పక్షమున వాదించడానికి మనకు మధ్యవర్తిగాను మరియు ఉత్తరవాదిగాను ప్రభువు ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 2 వరకు. రక్షించుటకు ఆయన సమర్థుడు మరియు ప్రార్థించడానికి మనకు అందుబాటు ఉన్నది గనుక మనము పాపము చేసినప్పుడు క్రీస్తు అనుచరులముగా ఆయన మనలను క్షమించులాగున మనము ప్రార్థన చేయవచ్చు. ఏదేమైనా పేతురు చెప్పినట్లు ఒకడు మొదట మారుమనసు నొందవలెను, ఆ తరువాత ప్రార్థన చేయవలెను. హృదయములోని అతి ఘోరమైన ఉద్దేశమును సహితము ఆయన క్షమింపవలనని ప్రార్థించవలెను. పాపము హృదయములో పుడుతుంది. సీమోను విషయములో అతని పాపము అతడు పేతురు యోహానుల ఎదుట చేసిన ప్రకటనకు దారితీసినది. పేతురు గద్దింపు, సీమోను స్పందన. అతడు చేసిన మనవి అతని స్వనాశమునకే కారణమవుతుందని సీమోను తెలుసుకొన్నప్పుడు అతడు పూర్తిగా నూతనమైన వైఖరిని అవలంబిస్తున్నాడు. అపోస్తులు అతని కోసం ప్రార్థించాలని వారిని బ్రతిమలాడుతున్నాడు. అతని కొరకు అపోస్తులులే ప్రార్థించాలని కోరుతున్నాడు. అతని ఎడల జరుగుతుందని పేతురు సెలవిచ్చినదేదియు నిజముగా జరగకూడదని ఆశించాడు. సీమోను కనపర్చిన స్పందనలో అతడు యథార్థపరుడైయుండెనని అతని విషయములో మనకున్న ఈ ఒకే ఒక్క ప్రస్తావన ఆధారంగా అతనికి జరిగిన దానినంతటిని బట్టి తెలుసుకొనగలము. ఈ దుష్పరిణామములు ఏదియు అతని మీదికి రాకూడదని సీమోను ఆశించాడు. కానీ ఘోర దుష్టత్వము మరియు దుర్నీతి బంధకములో ఉన్నట్టు 8వ అధ్యాయం 23వ వచనం అని పేతురు చెబుతున్నట్టు అతని పరిస్థితి ఉండినదని తెలియచున్నది. పాపము సీమోనును గట్టిగా పట్టుకొన్నది గనుక అతని జీవితంలోని ఈ సమయములో తీవ్రమైన దుష్టత్వము
అతని హృదయములోనికి ప్రవేశించింది. అతడు మారు మనసు నొందితే తప్ప, అది కూడా వెంటనే మరియు సంపూర్తిగా పొందితేనే తప్ప, అతడు ఈ దుర్నీతి బంధకములోనే ఉండిపోయే ప్రమాదముండింది. పేతురు అతనితో కూడా ఉండి అతని కోసం ప్రార్థించాడు. అతడు ప్రభు యొద్దకు మరలా చేర్చుకొనబడ్డాడు గనుక సీమోను యథార్థంగాను మనఃపూర్వకముగాను మారుమనసు నొందాడని మనము నమ్మవచ్చును. ఐథియోపియుడైన ఘనుడు క్రీస్తును అంగీకరించుట. బోధకుడు ఫిలిప్పు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనములో ఐథియోపియుడైన నపుంసకుడు క్రీస్తును అంగీకరించిన కథను లూకా మొదలుపెట్టుచున్నాడు. సమరయలో పేతురు యోహానులు చేపట్టిన కార్యకలాపములను గూర్చిన వివరాలను పూర్తి చేస్తున్నాడు. దాని తరువాత నపుంసకుడు క్రీస్తును అంగీకరించుట గూర్చి తన నివేదికను లూకా పరిచయం చేస్తున్నాడు. అంతట వారు సాక్ష్యమిచ్చుచు ప్రభువాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చేది. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 25వ వచనం. అపోస్తలులు యెరూషలేము పట్టణములో గాక ఇతర స్థలాల్లో క్రీస్తు సువార్తను బోధిస్తూ చేసిన ఉపదేశములను గూర్చి ప్రస్తావింపబడిన ఉల్లేఖనములలో అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 14 నుండి 24 వచనములు ఒకటి. సమరయలోని ప్రభు శిష్యులను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ పరిపక్వమైన వారిగా చేస్తూ వారిలో ఆధ్యాత్మిక వికాసం కలుగజేయుటలో అపోస్తలులు తమ సమయం గడిపారని అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 25వ వచనం సెలవిస్తుంది. ఇది ముఖ్యం. ఎందుకనగా హింసల వలన యెరూషలేములో ఏర్పడిన పరిణామమేమిటో, తత్ఫలితంగా ఆయా ప్రదేశాలకు చెదిరిపోయిన శిష్యులు ఏం చేశారో ఇది తెలియజెప్పుతున్నది. పేతురు, యోహాను మరియు ఫిలిప్పు సమరయను విడిచిపెట్టి వెళ్ళబోచుండిన తరుణములో పరిశుద్ధాత్మ సమరయలోని విశ్వాసులకు ప్రవచన వరము వంటి, అనగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనముతో పోల్చి చూడుము. అద్భుత కార్యములు చేయ శక్తిగల వరములనిచ్చాడని జ్ఞాపకముంచుకొనడం కూడా ముఖ్యమే. సమరయ విశ్వాసులకు చాలినంత మార్గనిర్దేశకము మరియు ఆదేశములియ్యకుండానే అపోస్తలులు ఆ పట్టణమును విడిచి వెళ్ళడం లేదు. పరిశుద్ధాత్మశక్తితో క్రీస్తును గూర్చి ఉపదేశిస్తూ బోధించగలిగిన వారు అప్పటికే సమరయలో కొందరుండియుందురు. పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధులకు జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము మరియు అద్భుత కార్యములు చేయ శక్తిగల ఇతర వరములను ఇచ్చినట్లయితే పేతురు, యోహాను మరియు ఫిలిప్పు ఆ పట్టణమును విడిచి వెళ్ళినప్పటికీ వారు తమ సంఘమును బలపరుచుకొనుచు స్థిరమైన దానిగా నిర్మించుకొనగలరు. ఫిలిప్పు సమరయ గాక మరొక చోటికి వెళ్ళి పరిచర్య చేయలాగున ప్రభువు ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడని లూకా రాస్తున్నాడు. ప్రభు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పెను. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం. ఎప్పుడైనను ఏ విధంగానైనను దేవుడు వాడుకోవడానికి ఆయనకు ఇతర సేవకులు అందుబాటులో ఉండిరని చూపించేది అపోస్తలుల కార్యముల పుస్తకములో ఇది మరొక ప్రస్తావన. ఈ సందర్భంలో అట్టి సేవకుడు ఒక దూత.
ఇప్పుడు లూకా మనకొక అద్భుతకరమైన దైవిక సమకూర్పు గూర్చి చెబుతున్నాడు. రక్షణ స్వాస్థ్యమునకు వారసులైన వారికి దేవుని దూతలు పరిచారము చేస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. అయితే ఈ దూతలు దైవికమైన సమకూర్పుల సందర్భములో సైతము పరిచారం చేస్తారు. దైవికమైన సమకూర్పు అనగా దేవుడు తన ప్రజల జీవితాల్లో తన చిత్తమును తనకిష్టమైన విధంగా నెరవేర్చుకొనుటకు గాను ఆయన పరోక్షంగా అద్భుతకరము కాని విధానములో పనులు చేస్తుంటాడని అర్థము. చిత్తశుద్ధితో అడిగేవాడు. ఇక్కడ ప్రభువు ఒక దూతను వాడుకొనినప్పుడు అతడు ప్రభువు దాసునితో ప్రత్యక్షంగా మాట్లాడుట గూర్చిన ఒక ఉదాహరణ మన ముందు ఉన్నది. ఫిలిప్పు ఈ సందర్భంలో ప్రభువు దాసుడు. దేవదూత ఆదేశములను దేవుని నుండి పొందుచున్నట్టు ఆలకించినప్పుడు అతని స్పందన ఏమై ఉండిందో లూకా ఇలా వర్ణిస్తున్నాడు. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 27వ వచనం. ఆహా, ఇది మనకు ఎంత గంభీరమైన మాదిరి అయి ఉన్నది కదా. ప్రభు చిత్తమేమై ఉండిందో ఫిలిప్పు విన్నప్పుడు అతడు దానికి తక్షణమే స్పందించాడు. తరువాత చూద్దాంలే అన్నట్టు కొన్ని రోజులు వేచి ఉండలేదు. వెంటనే లేచి ప్రభువిచ్చిన ఆదేశాల మేరకు బయలుదేరాడు. ఐథియోపియుడు అనే మాటకు కాలిన ముఖము అని అర్థము. అనగా ఇతడు తన జాతిని బట్టి నల్లవాడని అర్థమవుతుంది. అతడు ఇశ్రాయేలు దేశమునకు వెలుపల ఉండిన వేరొక ప్రదేశానికి చెందినవాడు అయినప్పటికీ మోషే మతము, మోషే ధర్మశాస్త్రమును గూర్చి అతడు విన్నాడు. సరికదా విని ఊరుకోలేదు. తన శాయశక్తులా స్పందించాడు. ఆరాధించడానికి అతడు యెరూషలేమునకు వెళ్ళి ఉండెనని కూడా లూకా రాస్తున్నాడు. అతడొక నపుంసకుడని కూడా తెలుస్తున్నది. మనుష్యులు నపుంసకులుగా చేయబడవచ్చునని పాత నిబంధన సెలవిస్తుంది. దేవుని రాజ్యము నిమిత్తమై నపుంసకులయ్యే వారి గూర్చి యేసు కూడా చెప్పాడు. అనగా వీరు దేవుని రాజ్యము కొరకు ఏ విధమైన లైంగిక సంబంధములలో ఏ తాత్పర్యంతోనైనను పాల్గొననంతగా తమ్మును తాము ఖచ్చితమైన క్రమశిక్షణలో కాపాడుకొనుచుందురు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనం. ఇతని గూర్చి లూకా మరికొన్ని వివరాలు తెలియజేస్తున్నాడు. ఇతడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద న్యాయస్థాన అధికారి అయి ఉండెను. ఇతడు ఐగుప్తు దేశానికి కోశాధికారి లేదా విత్తమంత్రి అయి ఉండెను. ఈ రోజుల్లోనైతే అతడు ఆ దేశం యొక్క మంత్రిమండలి సభ్యుడై ఉంటాడు. అధికారికంగా ఇతడు తన దేశంలో ఉన్నతమైన అధికార స్థానములో ఉండెను. కానీ అతడు దేవుని ఎడల కలిగి ఉండిన భయభక్తులు మరియు దేవుని వాక్యం పట్ల అతనికుండిన ఆసక్తిని మనము ముఖ్యంగా గమనించాలని లూకా కోరుతున్నాడు. అతడు రాణి యొక్క ధనాగారమంతటిపై అధికారి అయి ఉండినప్పటికీ యెరూషలేములో ఏదో ఒక ఆర్థిక మండలి మహాసభకు హాజరు కావాలనని రాలేదు. కానీ దేవునిని ఆరాధించడానికి వచ్చాడని లూకా చెబుతున్నాడు. లూకా ఇలా రాస్తున్నాడు. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి
ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 28వ వచనం. ఇతడు తన ప్రయాణ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొనుచున్నాడు. ఉత్తర ఆఫ్రికాలోనున్న అతని దేశానికిని యెరూషలేము పట్టణానికిని మధ్య చాలా దూరమున్నది గనుక అతడు రథం మీద తన స్వదేశానికి తిరిగి వచ్చుచుండిన సమయములో పాత నిబంధనను చదువుచు తన సమయాన్ని గడుపుచుండెను. అతడు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, ఒక అధికారి, ఆర్థికంగా గొప్పవాడు గనుక పాత నిబంధనకు సంబంధించిన కొన్ని చేతి రాత ప్రతులను అతడు సంపాదించుకొనగలిగాడు. యెషయా గ్రంథపు చుట్టలు అతనితో కూడా ఉండినవి. ఒకానొక నిర్దిష్టమైన సమయములో అతడు శ్రమనొందు సేవకును గూర్చిన భాగాన్ని చదువుచుండెను. ఈ వాక్య భాగం యెషయా గ్రంథం 53వ అధ్యాయములో చూడనగును. వినయ విధేయతలు గల విద్యార్థి. ఈ నపుంసకుడు యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఆ సమయంలో యెరూషలేము నుండి గాజాకు పోవు అదే మార్గములో వెళ్ళవలసిందని పరిశుద్ధాత్మ ఫిలిప్పుతో చెప్పాడని లూకా రాస్తున్నాడు. ఏదేమైనా పరిశుద్ధాత్మ ఐథియోపియునికి ఏమీ చెప్పలేదు సరికదా. అదే మార్గములో ఫిలిప్పు ఎందుకు వెళ్ళాలో ఇతనికి కూడా చెప్పలేదనే విషయాన్ని గమనించండి. అయితే పరిశుద్ధాత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనుము అని మాత్రమే సెలవిచ్చాడు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 29వ వచనం. ప్రభు చిత్తమును తెలుసుకొనవలనని వెదుకుచుండిన ఈ నపుంసకుని కలిసికొన్నట్లు అదే మార్గములో పయనించాలని అతడు పట్టణమునకు దక్షిణముగా ఎందుకు పంపబడ్డాడో అని ఫిలిప్పు ఇంతవరకు ఆశ్చర్యముతో ఆలోచించినప్పటికీ అతడు మారు మాట్లాడకుండా అతనికి చెప్పబడిన ప్రకారం చేశాడని లూకా అటు తర్వాత రాస్తున్నాడు. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను అని వ్రాయబడి ఉన్నది. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 30 నుండి 31 వరకు. ఈ అధికారి వినయ మనస్కుడు. అతడు సువార్తికుడైన ఫిలిప్పును చూచి ఏ మాత్రమును సంకటపడలేదు, తడబడలేదు. అదే సమయములో తన పదవిని బట్టి ఫిలిప్పును ఏ విధంగానైనను భయపెట్టలేదు. నేను చదువుతున్న దానిని అర్థం చేసుకోవడానికి నీవు నాకు సహాయం చేయగలిగినట్లయితే అంతకు మించి నాకింకేమి కావాలి? నేను కోరుకొంచున్నది కూడా సరిగ్గా అదే అని చెప్పాడు. చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును ఆహ్వానించాడు. ఇద్దరూ కలిసి పయనిస్తున్నారు. దేవుని వాక్యమును వింటున్నారు. నపుంసకుడు చదువుచుండిన లేఖన భాగము ఏమై ఉండిందో లూకా అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 32 నుండి 33 వచనములో ఇలా రాస్తున్నాడు. ఆయన గొర్రెవలే వదకు తేబడెను. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7 నుండి 8వ వచనముతో పోల్చి చూడుము. యెషయా గ్రంథం 53వ అధ్యాయములో యేసు మన పాప ప్రాయశ్చిత్తార్థమైన
బలి అర్పణ అగుననియు, శిలువ మీద ఆయన కుమారుడు చేసిన బలియాగముతో ఆయన తృప్తి చెందునని ముందుగానే భవిష్యవాణి పలుకబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మెస్సియకు సంబంధించిన గొప్ప అధ్యాయం. ప్రభువు సాత్వికుడును వినయ మనస్కుడునై ఉండబోచుండెనని ఆ అధ్యాయం నుండి మనము నేర్చుకుంటాము. ఆయన ఒక గొర్రె వలె వదకు తేబడెను, ఒక గొర్రెపిల్ల వలె మౌనముగా ఉండెను. సువార్తలను చదివినట్లయితే మన ప్రభువు ఆయనపై అపవాదులు మోపుచుండిన వారి ఎదుట సరిగ్గా ఇలాగే ప్రవర్తించాడని, ప్రతిస్పందించాడని తెలుస్తుంది. ఆయన నోరు తెరిచి మారు మాట్లాడలేదు. ఆయన పలికిన మరియు చేసిన ప్రతి విషయములో తనను తాను సమర్థించుకోవడానికి ఆయన ప్రయత్నించలేదు. ఆయనకు అవమానముతో కూడిన తీర్పు తీర్చబడింది. నీతివంతమైన న్యాయసమ్మతమైన తీర్పు ఆయనకు లభించలేదు. మన ప్రభువునకు మర్యాదపూర్వకమైన లేదా న్యాయసమ్మతమైన తీర్పు ఇవ్వబడలేదని అర్థమవుతుంది. ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడింది గనుక ఆయన సంతానము ఎవరు వివరిస్తారు అని యెషయా ప్రశ్నిస్తున్నాడు. సహజంగానే ప్రస్తావింపబడుతున్న ఈ లేఖనము మన ప్రభువు శ్రమనొంది శిలువ మీద మరణించిన తరువాత ఆయన ఆత్మ తన దేహమును విడచి కొంతకాలము వరకు పాతాళమునకు వెళ్ళిన సమయమును గూర్చినదై ఉన్నది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయముతో పోల్చి చూడుము. ఈ వాక్య భాగమును యెషయా గ్రంథములో నుండి చదివిన తరువాత నపుంసకుడు, ప్రవక్త ఎవని గూర్చి ఇలాగు చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాడు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 34వ వచనం. యెషయా వ్రాసిన ఈ మాటలను ఐథియోపియుడు చదివాడు. కానీ యెషయా ఎవరి గూర్చి ఇలాగు చెప్పుచుండెనో అతనికి అర్థం కాలేదు. ప్రసంగం. దేవుని వాక్యం చదవబడుచుండగా ఫిలిప్పు వింటున్నాడు. ఇంకా ఇప్పుడతనికి ఒక ప్రశ్న వేయబడింది గనుక దానికి తగిన సమాధానం చెప్పడానికి అతడు సంసిద్ధుడయ్యాడు. లూకా ఇలా రాస్తున్నాడు: అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు సువార్త సామాన్యంగా అందమైనది, అందంగా సామాన్యమైనది. ఫిలిప్పు యెషయా గ్రంథములోని ఈ వాక్య భాగముతో మామూలుగా మొదలుపెట్టాడు. దేవుని నీతి న్యాయములు తృప్తిపరచబడినట్లు ప్రభువు రావలసి ఉండినదని ఐథియోపియునికి సూచించాడు. మానవుని పాపముల కొరకు పరిపూర్ణమైన బలియాగము చేయబడితే తప్ప దేవుడు మానవుని పాపమును మన్నించలేకపోయాడు, దానిని తీసివేయలేకపోయాడు. యేసు బలియాగముగా వచ్చి యెషయా చేత రాయబడిన ఈ ప్రవచనములన్నిటినీ ఎలా నెరవేర్చనయుండెనో ఆయన వర్ణించాడు. ఫిలిప్పు మొదటి విషయముతో మొదలుపెట్టాడు గనుక అతడు నపుంసకునికి యేసు జన్మము గూర్చి తెలియజెప్పి ఉంటాడు. యేసు యొక్క ఆదిమ పరిచర్య, యేసు యోహాను చేత బాప్తిస్మం పొందుట, తన పరిచర్యలోనికి ప్రవేశించుట, తన బాప్తిస్మం సమయంలో పరిశుద్ధాత్మను పొందుట గూర్చి కూడా చెప్పియుంటాడు. ఏదేమైనా ఫిలిప్పు నపుంసకునికి తెలియజెప్పిన విషయాల్లో యేసు యొక్క త్యాగపూరితమైన శిలువ మరణము మరియు ఆయన పునరుత్థానము అత్యంత ప్రాముఖ్యమైన
అంశాలయ్యుండును. యేసు గూర్చిన సువార్త సందేశమంతటిని ఫిలిప్పు నపుంసకునికి సంక్షిప్తంగా తెలియజెప్పాడు. సిలువ వలన కలుగు మేళ్లను ఎలా మెచ్చుకోవాలో, ఇట్టి విమోచనార్థమైన సందేశము పట్ల అతడు ఎలా విశ్వాసముతో స్పందించాలో ఫిలిప్పు అతనికి సవివరంగా తెలియజెప్పాడు. ఇలా ఫిలిప్పు యేసు గూర్చి తెలియజెప్పుచుండగా వారు నీళ్లున్న ఒక చోటికి వచ్చారు. అరణ్యము అనే మాట ఈ సందర్భములో ప్రజలెవరునూ నివసించని చోటు అని అర్థమిస్తుంది. కానీ ప్రపంచములోని ఈ భూభాగములో పయనించిన ప్రజలు కృత్రిమ కొలనులను, జల సముదాయములను కనుగొన్నారు. ఇలాంటి జల సముదాయాల్లో వారు ఒక దాని దగ్గరకు వచ్చినప్పుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని నపుంసకుడు ఫిలిప్పును అడిగాడని లూకా రాస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 36వ వచనం. అతడు తన పాపముల పరిహారము నిమిత్తమై బాప్తిస్మం పొందుట అత్యవశ్యకమై ఉన్నదని నపుంసకుడు అర్థం చేసుకున్నాడని స్పష్టమవుతుంది. ఈనాడు క్రీస్తు రక్తం మనలను రక్షిస్తుందని మనకు తెలుసు. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనం మరియు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5 నుండి 6 వచనములు. కానీ క్రీస్తు రక్తం మన పాపములను ఏ సమయములో కడిగివేస్తుంది? ఒకడు విశ్వాసము ద్వారా కృపచేతనే బాప్తిస్మం పొందు సమయములో నీతిమంతుడుగా తీర్చబడి రక్షింపబడునని మనము అపోస్తలుల కార్యముల పుస్తకమును అధ్యయనం చేస్తూ తెలుసుకొనుచున్నాము. మనము అతిశయించాల్సింది బాప్తిస్మంలో కాదు, సిలువలో అతిశయించాలి. మనము నమ్ముకొనాల్సింది ప్రభువును గూర్చిన సువర్తమానము పట్ల మనము చూపించు స్పందనను కాదు, యేసు బలియాగములో నమ్మికయుంచాలి. రక్షణ ఒక వరమే, కానీ దానితో ముడిపడియున్న షరతులను అది తొలగించదు. ఒకడు విశ్వసించాలి అనేది ఆ షరతు. ఇచ్చట మనము విధేయతతో కూడిన విశ్వాసమును గమనిస్తున్నాము. అది ఒకడు రక్షింపబడుటకు కలిగి ఉండాల్సిన విశ్వాసమై ఉన్నది. మనము క్రీస్తును అనగా ఫిలిప్పు ఐథియోపియుడైన నపుంసకునికి ప్రకటించిన క్రీస్తును ప్రకటించుచున్నట్లయితే వినువారు క్రీస్తు మరణము ద్వారా ఏ సమయములో రక్షింపబడవచ్చునో మనము వారికి చెప్పవచ్చును. బాప్తిస్మం అనేది ఒకడు విశ్వాసము ద్వారా కృపచేతనే నీతిమంతుడుగా తీర్చబడుటకు సంబంధించిన విషయమై ఉన్నదని నపుంసకుడు ఫిలిప్పు నోట వినియుంటాడనేది విదితమవుతుంది. ఎందుకనగా యేసును గూర్చి అతనికి బోధింపబడినప్పుడు అతడు వినిన సందేశమునకు నపుంసకుడు వెంటనే స్పందించగోరాడు. మనము బాప్తిస్మమును ఎల్లప్పుడూ క్రీస్తు మరణముతో ముడిపెట్టవలనని ఈ వాక్య భాగమును అధ్యయనం చేయడం ద్వారా తెలుస్తుంది. బాప్తిస్మము క్రీస్తునందుంచబడు విశ్వాసమును సూచించు ఒక చర్యయున్నదని చెప్పుకొనవలెను. బాప్తిస్మము కేవలము క్రీస్తు అధికారముతో ముడిపడియుంటూ వేరుగానున్న ఒక ఆజ్ఞ కాదు, అది క్రీస్తు మరణముతో కూడా ముడిపడి ఉన్నది. మనము విశ్వాసముతో చూపించు స్పందన మన ప్రభువులోనికి బాప్తిస్మం పొందుటకు కారణమవుతుంది. ఆ సమయములో క్రీస్తు రక్తం మనలను రక్షిస్తుందని మనము నమ్ముదుము. కొన్ని చేతి రాత ప్రతుల్లో ఫిలిప్పు యొక్క స్పందన కనబడదు. కొన్ని ఇతర చేతి రాత ప్రతుల్లో అది ఒక పుటలో దాని అడుగు భాగమున సూచింపబడు సూచికగా కనబడుతుంది. ఆధునిక బైబిల్లో కొన్ని ప్రాచీన చేతి రాత ప్రతుల్లో
37వ వచనం లేదని అర్థమవుతుంది. సంపాదకుని గమనిక, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ 37వ వచనమును వదిలిపెట్టిన ఆధునిక భాషాంతరీకరణమై ఉన్నది. ఇది ఈ పాఠ్యక్రమములో ఉపయోగింపబడుటకు గాను మూల గ్రంథ ఉల్లేఖనముల నుండి తీసుకొనబడిన ఒక అనువాదమై ఉన్నది. ఏదేమైనా ఈ వ్యాఖ్యానమును పఠించే అనేక మంది పాఠకులు 37వ వచనమున్న ఇతర భాషాంతరీకరణములను వాడుతున్నారు. కాబట్టి న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ భాషాంతరీకరణము గాక ఇతర భాషాంతరీకరణములను వాడుచుండు వారికి ఇట్టి గందరగోళము ఏర్పడకుండునట్లు న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్లో నుండి తీసుకొనబడిన 37వ వచనం చేర్చబడింది. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ భాషాంతరీకరణమును వాడుతున్న వారి కొరకు 37వ వచనం ఈ వ్యాఖ్యానములోనే ఉన్నది. 37వ వచనము గల భాషాంతరీకరణములలో ఫిలిప్పు ఇలా చెబుతున్నాడని వ్రాయబడి ఉన్నది: నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చెను. నపుంసకుడు ఒప్పుకొనగానే ఫిలిప్పు ఒక్క క్షణమైనను వృధా చేయలేదు. రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చెను అని లూకా రాస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 36 నుండి 38 వరకు. ఒకడు బాప్తిస్మం పొందినప్పుడు క్రీస్తుతో కూడా పాతిపెట్టబడుట అనగా ఏమిటో ఇది చిత్రీకరించుచున్నది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం మరియు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనముతో పోల్చి చూడుము. వారిద్దరూ కలిసి నీళ్లలోనికి దిగారు. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చెను. ఫిలిప్పు నపుంసకునికి బాప్తిస్మమిచ్చిన తరువాత 2 ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకొన్నాయి. లూకా ఇలా రాస్తున్నాడు: వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూనూ చూడలేదు. అయితే ఫిలిప్పు ఆజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరేకు వచ్చు వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. నపుంసకుడు సంతోషించాడు. ఎందుకనగా క్రీస్తు రక్తం అతనిని రక్షించినదనే తన విశ్వాసమును అతడు వ్యక్తం చేసిన సమయములో అతడు రక్షణ పొందాడు. క్రొత్త నిబంధనలోని మార్పిడి గూర్చిన చక్కని ఈ కథను బట్టి దేవునికి స్తోత్రము.